ఏంటి నేనేమన్నా గాజులు తొడుక్కుని కూర్చున్నాను అనుకుంటున్నావా? మన సొసైటీలో చాలా క్యాజువల్గా ఎంతో పౌరుషంగా ఫీల్ అవుతూ వాడే డైలాగ్ ఇది. సినిమాల్లో హీరోల దగ్గర నుంచి పాలిటిక్స్లో మైకులు వెరగొట్టే నాయకుల దాకా, చివరికి వీధుల్లో జరిగే కొట్లాటల్లో కాలర్ ఎగరేసే కుర్రాళ్ళ దాకా అందరూ వాడే అల్టిమేట్ పంచ్ డైలాగ్ ఇది. కానీ దీని వెనుకున్న లాజికల్ కారణం ఏంటో ఏ రోజైనా ఆలోచించారా? లేదు. ఎందుకంటే మన ఈగోకి ఆ డైలాగ్ ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. దీని వెనుకున్న ఇండైరెక్ట్ అర్థం ఒకటే, గాజులు తొడుక్కునే ఆడవాళ్ళు చేతకాని వాళ్ళు, మరి నేను మగవాడిని కాబట్టి నేను వాళ్ళలా వీక్ కాదు అని. ఈ డైలాగ్ వెనుకున్న ఫేక్ పౌరుషాన్ని, అందులో ఉన్న డొల్లతనాన్ని ఒక లాజికల్ దృక్పథంతో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ డైలాగు ఎక్కడి నుంచి వచ్చింది? ముందుగా ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. భాష అనేది ఎప్పుడు ఒక సమాజపు ఆలోచన విధానానికి అద్దం పడుతుంది. కానీ దీని రూట్స్ మన పేట్రియార్కికల్ హిస్టరీలో ఉన్నాయి. ఏన్షియంట్ ఇండియాలో ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఇద్దరు చేతులకి కడియాలు వేసుకునేవాళ్ళు. అవి వారియర్స్కి యుద్ధంలో ఒక షీల్డ్లా పనిచేసేవి. అంటే ఒకప్పుడు అవి బలానికి సింబల్స్. కానీ కాలక్రమంలో సమాజం మారింది. ఆస్తి, అధికారం మగాడి చేతుల్లోకి వెళ్ళాయి. మరి ఆడవాళ్ళని కేవలం ఇంటికి వంటగదికే పరిమితం చేశారు. ఆ సమయంలో ఆడవాళ్ళు ఎలాగూ ఇక యుద్ధాలకి వెళ్లాల్సిన అవసరం తగ్గిందని తాము వేసుకునే ఆభరణాల్లో బరువైన ఇనుము లేదా రాగి నుంచి సున్నితమైన గాజు పదార్థాల్లోకి మార్చుకున్నారు. అంటే గాజు పదార్థంతో తయారయ్యాయి కాబట్టే వాటిని గాజులు అని అనడం స్టార్ట్ చేశారు. అలా ఆడవాళ్ళని ఇంటి 4 గోడల మధ్య బంధించి వాళ్ళకి బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా చేసి వాళ్ళ చేతులకి ఆ సున్నితమైన గాజులు వేసి ఆ సున్నితమైన తత్వానికి చేతకానితనం అని పేరు పెట్టారు. ఆ రోజుల్లో కత్తులు పట్టుకుని తిరిగే మగవాళ్ళు తమ సుపీరియర్ పవర్ను చూపించుకోవడానికి క్రియేట్ చేసిన ఫాల్స్ నెరేటివ్ ఇది. నా చేతిలో కత్తుంది, నీ చేతికి గాజులున్నాయి, నువ్వు కేవలం ఇంటికే పరిమితమైన ఒక వస్తువువి అనే ఆధిపత్య అహంకారం నుంచి పుట్టిన డైలాగే నేనేమి గాజులు తొడుక్కోలేదు అనే స్టేట్మెంట్. అసలు చేతకనోళ్ళంటే ఎవరు? నేనేమి గాజులు తొడుక్కోలేదు అని డైలాగులు కొట్టే ఒక యావరేజ్ మగవాడిని తీసుకుందాం. చిన్న జ్వరం వస్తే చాలు మంచం మీద పడుకుని రగ్గు కప్పుకొని అమ్మో నాయనోయ్ అని వారం రోజులు రెస్ట్ తీసుకునే ఈ తరం మగవాళ్ళు డెలివరీ టైంలో మనిషి శరీరంలోని 20 ఎముకలు ఒకేసారి విరిగితే ఎంత నొప్పి వస్తుందో అంత నొప్పిని భరించే ఆడవాళ్ళ గురించి చేతకాని వాళ్ళు అని ఇండైరెక్ట్గా కామెంట్ చేయడం ఎంత హాస్యాస్పదం. ఆడవాళ్ళు ఆ గాజులు వేసుకున్న చేతులతోనే ఉదయం 4 గంటలకు లేచి ఇల్లు ఊడ్చి, బట్టలు ఉతికి, వంట చేసి, వ్యవసాయ పనులకు వెళ్ళి, బరువైన బిందెలతో నీళ్లు మోసి, మళ్ళీ ఇంటికొచ్చి పిల్లలకు పాలు పెట్టి మొగుడికి అన్నం పెట్టే ఆ స్త్రీ చేతకానిది ఎలా అవుతుంది? వీ నెవర్ క్వశ్చన్ ద అబ్సర్డిటీ ఆఫ్ అవర్ ఓన్ కండిషనింగ్. భార్య వండి పెట్టకపోతే సొంతంగా ప్లేటు కడుక్కోవడం కూడా చేతకాని మగవాళ్ళు పౌరుషం కోసం గాజుల గురించి మాట్లాడటం కంటే హాస్యాస్పదం మరొకటి లేదు. ఇప్పుడు దీన్ని కంప్లీట్గా ఒక యూనిక్ పర్స్పెక్టివ్లో చూద్దాం. గాజులు, ముఖ్యంగా గ్లాస్ బ్యాంగిల్స్ అనేవి చాలా సున్నితమైనవి. కాస్తంత గట్టిగా ఎక్కడైనా తగిలితే పగిలిపోతాయి, పగిలితే చేతిని కోసేస్తాయి. కానీ ఒక స్త్రీ ఆ సున్నితమైన గాజులు వేసుకుని బండకేసి బట్టలు ఉతుకుతుంది, గిన్నెలు తవ్వుతుంది, పొలంలో పార పట్టుకుని మట్టి తవ్వుతుంది, వంటగదిలో నిప్పుతో ఆడుకుంటుంది. కానీ ఒక్క గాజు కూడా పగలకుండా ఈ పనులన్నీ చేస్తుంది. ఆలోచించండి, అలా చేయడానికి ఎంత ఫోకస్ ఉండాలి, ఎంత బాడీ కంట్రోల్ ఉండాలి, ఎంత ప్రెజర్ మేనేజ్మెంట్ ఉండాలి. ఒక మగాడికి ఆ గాజులు వేసి ఒక్క రోజు ఇల్లు ఊడ్చి గిన్నెలు తోమనండి, నేను గ్యారంటీ ఇస్తా, గంట లోపల ఆ గాజులన్నీ పగలగొట్టుకుని చేతులు కోసుకుపోయాయని హాస్పిటల్కి పరిగెడతాడు. సో గాజులు వేసుకోవడం అనేది చేతకానితనానికి సింబల్ కాదు. ఇట్ రిక్వైర్స్ అబ్సల్యూట్ కంట్రోల్, మల్టీ టాస్కింగ్ ఎబిలిటీ అండ్ ఎక్స్ట్రీమ్ ఫోకస్. ఇట్ ఈస్ అ అల్టిమేట్ ఫ్లెక్స్ ఆఫ్ హ్యూమన్ క్యాపబిలిటీ. గాజులు వేసుకుంటే సౌండ్ వస్తుంది, నడిస్తే గల గళమని చప్పుడవుతుంది. అంటే అర్థం ఏంటి? నేను ఇక్కడే ఉన్నాను, నేను వస్తున్నాను అని ధైర్యంగా ప్రపంచానికి అనౌన్స్ చేయడం. వెన్నుపోటు పొడిచేవాడు, దొంగచాటుగా కుట్రలు చేసేవాడు, భయస్థుడు ఎప్పుడు సౌండ్ చేయకుండా సైలెంట్గా వస్తాడు. కానీ ఒక స్త్రీ తన ఉనికిని చాటుకుంటూ ధైర్యంగా అడుగులు వేస్తుంది. సో గాజులు తొడుక్కోవడం అంటే పిరికితనం కాదు, దాక్కోవలసిన అవసరం లేని ఒక ట్రాన్స్పరెన్సీ.
ఒక మనిషి అనేవాడు ఎప్పుడు తన బలాన్ని పక్క వాళ్ళ బలహీనతతో పోల్చి గొప్పగా ఫీల్ అవ్వాలనుకుంటాడు. ఇది హ్యూమన్ ఈగో యొక్క బేసిక్ నేచర్. తన లోపలున్న భయాన్ని, ఇన్సెక్యూరిటీని కవర్ చేసుకోవడానికి వాడే ఒక డిఫెన్స్ మెకానిజమే ఈ డైలాగ్. ఎప్పుడైతే ఒక వ్యక్తి నేనేమి గాజులు తొడుక్కొని కూర్చోలేదు అని అంటాడో, అనలిటికల్లీ స్పీకింగ్, వాడు భయపడుతున్నాడు అని అర్థం. తన స్థాయి కంటే బలమైన ప్రత్యర్థి ఎదురైనప్పుడు, తనలో ఉన్న ధైర్యం సరిపోనప్పుడు, ఇలాంటి పనికి మాలిన డైలాగ్స్తో ఎదుటి వాళ్ల మీద సైకలాజికల్ ప్రెజర్ పెట్టి తన డొల్లతనాన్ని కవర్ చేసుకునే ఒక చీప్ ట్రిక్ ఇది. మనం వాడే ప్రతి పదం, ప్రతి వాక్యం మన సబ్కాన్షియస్ మైండ్ని ప్రోగ్రామ్ చేస్తుంది. మనం ఇలాంటి డైలాగ్స్ని గ్లోరిఫై చేస్తున్నంతకాలం సమాజంలో ఆడవాళ్ళ పట్ల ఉన్న ఆ చిన్న చూపు, సటిల్ మిసోగని ఎప్పటికీ పోదు. సో ఇక నుంచైనా ఎవరైనా మీ ముందు బిల్డప్ ఇస్తూ నేనేమి గాజులు తొడుక్కోలేదు అని అంటే వాళ్ళ భుజం తట్టి చెప్పండి, అవును తమ్ముడు, ఆ సున్నితమైన గాజులు వేసుకొని అంత కఠినమైన జీవితాన్ని బ్యాలెన్స్ చేయడం నీకు చేత కాదు. దానికి ఎంతో ధైర్యం, ఓపిక, బలం కావాలి. అండ్ అంత సీన్ నీకు లేదు కాబట్టి నువ్వు తొడుక్కోలేవులే అని. ఇక్కడ నేను కన్వే చేయాలనుకుంటున్నది ఒక్కటే. ఒక మనిషి లోపల ఉన్న బలాన్ని, బలహీనతల్ని వాళ్ళ వస్త్రాలంకరణ చూసి మనం జడ్జి చెయ్యకూడదు. అవునా కదా? ఆలోచించండి.